వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలతో ముందుకెళ్తుంటే టీడీపీ జనసేన పొత్తులతో సిద్ధం అంటున్నారు. అందులో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుంది. అయినా కూడా వైఎస్ఆర్సీపీ ఎక్కడ అదర్లేదు బెదర్లేదు. ఇప్పటికే సిద్ధం సభలు 3 నిర్వహించగా 3 ఘన విజయం సాధించాయి. 3 ఎట్లా అంటే ఉత్తరాంధ్రలో ఒక సభ నిర్వహిస్తే ఉత్తరాంధ్రలో సభకు 3 లక్షల మంది జనాభా వచ్చారు. మరి అక్కడి నుంచి ఉభయ గోదావరి జిల్లాలో ఒక సభ నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాలో ఒక సభ నిర్వహిస్తే అక్కడ 6 లక్షల మంది జనాభా వచ్చారు. అంటే రెట్టింపు వచ్చారు. మరి ఇదే నేపథ్యంలో 3వ సభ రాయలసీమలో నిర్వహించారు. రాయలసీమ గడ్డ అంటేనే వైఎస్ఆర్సీపీ అడ్డ. ఇది 2014 ఎన్నికల్లో కావచ్చు, 2019 ఎన్నికల్లో కావచ్చు, అంతకుముందు 2004, 2009 ఎన్నికల్లో వాళ్ళ తండ్రి గారు పోటీ చేసినప్పుడు కూడా రాయలసీమలో మెజార్టీ స్థానాలు సాధించారు. మరి ఇందులో భాగంగా రాయలసీమలో దాదాపు 12 లక్షల మంది వచ్చారు. అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో ఎట్లుందంటే రాయలసీమలో 52 స్థానాలకు కానీ మళ్ళా 52 ఖచ్చితంగా గెలిచి తీరుతాం, వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి కానుగ్గా రాయలసీమ జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు ఇస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉత్సాహంగా ఉంది. అక్కడ జన సమీకరణ తీసుకొచ్చడం ఒక ఎత్తు అయితే అక్కడికి వచ్చిన జనాలు జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి ఎలా ఎగబాకారో మనం విజువల్స్ లో చూడొచ్చు. అంటే ఇక్కడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా చూస్తే చాలు మా జీవితం ధన్యమవుతుంది అన్నట్లు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారు అన్నమాట రాయలసీమలో. ఆ విధంగా జనాలు తరలి వచ్చారు. దాదాపు ఎక్కడైతే రాప్తాడు ప్రాంతంలో సభ నిర్వహించారో ఆ ప్రాంతంలో నుంచి ఇటువైపు 20 కిలోమీటర్లు, అటువైపు బెంగళూరు సైడ్ 20 కిలోమీటర్లు, ఇటు గుంతకల్ సైడ్ 20 కిలోమీటర్లు ట్రాఫిక్ అయిన సందర్భం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం పెద్ద ఎత్తున వాహనాలు వచ్చాయి. అది ముఖ్యంగా హైవే కావడంతో అక్కడ పోలీసులు కావచ్చు, మిగిలిన ట్రాఫిక్ ఆంక్షలు అన్ని విధించినా సరే అక్కడికి కనీసం అక్కడ ఆ హైవేపై వెళ్లాల్సిన వెహికల్స్ కూడా ఇట్లా వైపు ధర్మవరం వైపు తిప్పారు. ధర్మవరం వైపు తిప్పినా కూడా హెవీ వెహికల్స్ అయినా కూడా అక్కడ ఉన్న ట్రాఫిక్ ఆంక్షల్ని కంట్రోల్ చేయలేకపోయారు. అంటే ఖచ్చితంగా సిద్ధం సభలకు అంత పెద్ద ఎత్తున ఆధారం ఉంది. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఆధారం ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కార్యక్రమాలు అట్లాంటివి, సంక్షేమ పథకాలు అట్లాంటివి, సచివాలయ వ్యవస్థ కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, లేదంటే విలేజ్ క్లినిక్లు కావచ్చు, లేదంటే రైతు భరోసా సెంటర్లు కావచ్చు, లేదంటే మెడికల్ కాలేజీలు కావచ్చు, ఇలా ఏది తీసుకొచ్చినా పేదవాడికి మంచి చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు స్టెప్స్ చేస్తున్నారు తప్ప అంతకు మించి ఏం కనిపించట్లేదు. దీంతో పేదల పాలట మళ్ళా పేదల పరిపాలన రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలన్న కసితో ముందుకు వస్తున్నాడు అనమాట. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చివరి సభ సిద్ధానికి సంబంధించి చివరి సభ ప్రకాశం, నెల్లూరు, గుంటూరు ఈ 3 జిల్లాలకు సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలో మేదరమట్టలో సభ నిర్వహించబోతున్నారు. ఈ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయాయి. అంటే దాదాపు ఈ సభకు 15 లక్షల జనాభా వచ్చే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన అన్ని సభల్లో కింటి ఈ సభ పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యే అవకాశం ఉంది. ఎందుకు చర్చనీయాంశమయ్యే అవకాశం ఉందంటే ఇప్పటికే 12 లక్షల మంది జనాభాతో రాయలసీమలోని పొలిటికల్ క్యాడర్లోనే అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున భారీ సభ జరిగిన దాఖలాలు ఆ సభను తలదన్నే విధంగా ఈ సభ నిర్వహించబోతుంది వైఎస్ఆర్సీపీ. ఇంత పెద్ద ఎత్తున ఎందుకు నిర్వహించబోతుందంటే ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకునే పొత్తులో బలంగా ఉన్నామని నిరూపించాయి. ఇప్పుడు బీజేపీ కూడా మాకు తోడైంది, ఇంకా బలంగా ఉన్నామని నిరూపించబోతున్నాయి. అయినా కూడా వీళ్ళు బలంగా లేరు, మేము ఇంకా వాళ్ళకింటే బలంగా ఉన్నాం, మేము సింగిల్గా వస్తాం, మీరు ఎవరితోనైనా పొత్తులు పెట్టుకోవడం మాకు ఇబ్బంది లేదు అన్న విధంగా ఉంది. ఈ సభ అంత పెద్ద ఎత్తున నిర్వహించుకో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ జిల్లాల్లో చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం వైఎస్ఆర్సీపీ కంచుకోటలో, మరి ఈ గుంటూరు జిల్లాలో కానీ మెజార్టీ స్థానాలు వైఎస్ఆర్సీపీ. అంటే 2019 ఎన్నికల్లో కావచ్చు, 2014 ఎన్నికల్లో కూడా ఇక్కడ మెజార్టీ స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ తన బలాన్ని ఈ సిద్ధం సభతో నిరూపించి ఎన్నికల శంకరామకి పూర్తిగా అంటే మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది ఈ సభలో. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయం సాధించుకోవాలని ప్రయత్నిస్తుంది. మరి ఏ పొలిటికల్ పార్టీ అయినా జనాల్ని తరలించడం ఒక ఆనవాయితీ. ఆ తరలించిన జనాలు ఎంతవరకు రెస్పాండ్ అయ్యారనేది మనం చూడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రావచ్చు, లేదంటే జనాలు రావచ్చు, ఓటర్లు రావచ్చు, ఎవరు వచ్చినా కూడా జగన్ కోసం ఎంతమంది ప్రాకులాడుతున్నారు, జై జగన్ ఎంతమంది వచ్చారు, జై జై సీఎం అంటే ఎంతమంది వస్తారు, వైనాట్ 175 ఎంతమంది కేకలు వేస్తారు, ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభ చివరి సభకు జగన్మోహన్ రెడ్డి గారు నడుచుకుంటూ వెళ్తాడు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతాడని చెప్పి చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరూ సిద్ధం సభ గురించి చర్చించుకుంటున్నారు. అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ చివరి సభ నిర్వహించే సిద్ధం సభ గురించి ఈ రోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఎందుకు దేశవ్యాప్తంగా చర్చ మొదలైందంటే మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఎప్పుడైతే 3వ సిద్ధం సభ రాయలసీమలో నిర్వహించిందో అక్కడ 12 లక్షలు రావడంతో ఇది ఖచ్చితంగా జనాలకు కాదు జన సునామీ వచ్చింది, జన సముద్రం తరలి వచ్చింది. రాయలసీమకి సముద్రం లేని లోటు కనిపించింది, కానీ ఇప్పుడు జన సముద్రం ఖచ్చితంగా వచ్చింది అన్నట్లు రాయలసీమలో జనాలు పోగయ్యారు. అంటే అక్కడికి ఎవరు తరలించకపోయినా జగన్ కోసం చూడడానికి తరలించలేదు. చాలా మంది
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా అక్కడికి వచ్చి ట్రాఫిక్లు ఇరుక్కుపోయిన సందర్భం మనం చూసాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత పెద్ద ఎత్తున రెస్పాన్స్ ఉందో మనం రెస్పాండ్ అవుతున్నారు జనాలు మనం చూడొచ్చు. అంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకోవడానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. ప్రజలైతే ఓట్ వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు వెళ్ళడానికి సిద్ధమా అంటే వీళ్ళు టీడీపీ జనసేన వాళ్ళు సంసిద్ధం అంటారు. అంటే స్వతహాగా వాళ్ళకి పిలిచే అవకాశం ఏది రాలా. టీడీపీ కదిలరా అని సభ పెట్టింది కానీ ఓటర్లకు ఇది మంచి చేస్తాం, ఈ మంచి కోసం మాకు ఓటేనని చెప్పుకుంటే దమ్ము దారిని వీళ్ళకి లేదు. మరి అదేవిధంగా వాళ్ళు జడ్డ సభలు నిర్వహించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నా ఒకే నాయకుడితో ముందుకు వస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ ఏ విధంగా ఉందో సిద్ధం సభల ద్వారా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏదేమైనప్పటికీ టీడీపీ జనసేన బీజేపీ పొత్తు గెలుస్తుందా, లేదంటే సిద్ధం సభలు వస్తున్న జనాలు గెలుస్తారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ హ్యాండ్తో వైఎస్ఆర్సీపీని గెలుస్తారా అన్నది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మీలో ఎవరైనా సిద్ధం సభకు వస్తున్నా కూడా జై జగన్ అంటూ కామెంట్ రూపంలో తెలియజేయండి.